ఇది అమెరికాలో ఉన్న అత్యంత దౌర్భాగ్యమైన కల్చర్ గురించి మనం మరోసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అమెరికాలో గన్ కల్చర్ మహమ్మారి మరోసారి పడగవిప్పింది. షికాగో సిటీలో జరిగిన ఒక భీకర కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. రోడ్డు పక్కన నిలుచున్న అమాయక ప్రజలపై కొంతమంది దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర దాడిలో మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ఆ ప్రదేశంలో ఆ కాల్పులు జరుగుతున్నప్పుడున్న దృశ్యాలు అండ్ వాటిని కార్డన్ చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎక్కడెక్కడ తోటాలు పడ్డాయి వాటిని అన్నింటినీ మార్కింగ్ చేశారు. షికాగో నగరం ఒక్కసారికి కాల్పులతో ఉలికి పడింది. షికాగోలో ఒక నివాస ప్రాంతంలో వీధిలో కొందరు జనం గుమిగూడి ఉన్న సమయంలో ఓ ఎస్యూవీ వెహికల్ అక్కడికి వచ్చి ఆగింది. కారు ఆగిన మరుక్షణమే అందులో ఉన్న 2 దుండగులు ఆటోమేటిక్ తుపాకులతో జనంపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. పెద్ద ఎత్తున బుల్లెట్ల వర్షం కురవడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. నడి రోడ్డుపైనే బాధితులు రక్తపు మడుగులో పడిపోవడంతో ఆ ప్రాంతం అంతా రక్తసిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే అత్యవసర రెస్క్యూ టీమ్స్ భారీగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 38 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాల్పులు జరిపి పారిపోయిన దుండగులను వారు వాడిన ఎస్యూవీ కారును గుర్తించడానికి ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పడుతున్నారు. అయితే ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి కారణాలు ఇంకా ఏంటో తెలియడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అని అధికారులు ప్రకటించారు. అమెరికాలో ఇలాంటి సామూహిక హత్యాకాండలు పునరావృతం కావడం అక్కడి పౌరుల అంతర్గత భద్రతను మళ్ళీ పెద్ద ప్రశ్నార్థకంగా మార్చేశాయి.